హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అగ్ని పరీక్ష అయితే వీ హ్యావ్ అ లేటెస్ట్ ట్రైలర్ అగైన్. ఈ ట్రైలర్ నాకు కొంచెం మంచిగా అనిపించింది, ఎందుకంటే లాస్ట్ ట్రైలర్ ఆల్రెడీ చెప్పినట్టుగా బాగా అనాలిసిస్లు ఎక్కువయ్యి పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు నాకు. బట్ దిస్ ఈస్ గివెన్ అ గుడ్ బూస్ట్ అనే చెప్పాలి, ఎందుకంటే అందులో ఇన్వాల్వ్ అయిన మెంబర్స్ లీక్స్ నుంచి వచ్చిన వాళ్ళు కనపడడం. సో ప్రాబ్లీ వీళ్ళ లీక్స్ అన్నీ రియలే. ఓకే, అదైతే అర్థమైంది. అండ్ అగైన్ మళ్ళీ అనాలిసిస్లు చూస్తున్నా, నిన్న పోస్టులు, మొన్న పోస్టులు, నిన్న ఏం జరిగింది, మొన్న ఏం జరిగింది, ఇవాళ ఏం జరగబోతుంది, ఇవన్నీ వింటున్నా. ఇవన్నీ వినడం వల్ల నాకు ఏమనిపిస్తుంది అంటే, రేపు నిజంగా షో జరిగేటప్పుడు మనం చూస్తాం. ఆబ్వియస్లీ వీళ్ళు చెప్పింది జరుగుతుంది నా అంచనా ప్రకారం. అండ్ ఏం అంత అగ్ని పరీక్ష అనే షో నాకు అంత ఎక్సైటింగ్ ఇస్తుంది అనిపించట్లే ఈ లీక్స్ చూస్తుంటే. బట్ స్టిల్ అగైన్ చూద్దాం. అండ్ నాకు ఫస్ట్ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసిన షార్ట్ వచ్చేసి అభిజిత్ గారు ఒక షార్ట్ రిలీజ్ అయింది స్టార్ మా ఛానల్లో. అండ్ ఈ కేమ్ అండ్ టోల్డ్, ఇంతకుముందు నన్ను చాక్లెట్ బాయ్లా చూసారు, నా జడ్జ్మెంట్ ఎంత టఫ్ ఉందో చూపిస్తా అని చెప్పేసి. అంటే ఓకే, ఇది కొంచెం బాగానే ఉంది. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం ఆ స్క్రీన్ మీద ఆయన కనపడడం కూడా మంచిగా అనిపించింది. సో బిందు మాధవి గారు కూడా ఒక షార్ట్ చేసిర్రు. వీళ్ళు కాంపిటీటర్స్ లాగా ఉండేటట్టున్నారు, సెలబ్రిటీ లెవెల్లో వచ్చే వాళ్ళకి కూడా. కామనర్స్ అనుకున్నాం కానీ ఇంత టఫ్ ఉన్నారేంటి అని చెప్పేసి, నా జడ్జిమెంట్ కూడా మారుస్తా, ఎంత టఫ్ ఉంటుందో చూపిస్తాను. ఆమె కూడా ఒక షార్ట్ చేసింది. అవి కొంచెం మంచిగా, కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేసినానే చెప్పాలి. ఇవాళ ట్రైలర్ చూసిన, ట్రైలర్ మంచిగా అనిపించింది. సో ట్రైలర్లో ఎవరెవరైతే వస్తున్నారో కామనర్స్ వాళ్ళని చూపించారు, వాళ్ళు ఎంత టఫ్ ఉండబోతున్నారు అనేది లైట్గా చూపించడానికి ప్రయత్నించారు. అండ్ ఎలిమినేషన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి అని కూడా రెడ్ ఫ్లాగ్స్ పెట్టి చూపించారనమాట. అండ్ అందులో ఆ సింగిల్ లెగ్ పర్సన్ ఉన్నారు కదా, అతన్ని నేను చూసా ఫర్ ద ఫస్ట్ టైం. చాలామంది పేర్లు నిజంగా నాకు తెలీదు. అండ్ మేబీ నేను హోంవర్క్ చేయాలేమో, రాసుకోవాలేమో, అండ్ ఐ షుడ్ గివ్ సర్వే, ఇవేం చేయలేదు. బట్ ఇన్ జనరల్, అంటే యాజ్ అ ఒక జనరల్ ఆడియన్స్ ఫస్ట్ టైం ట్రైలర్ చూస్తే ఏమేమి నోటీస్ చేస్తారో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం నా దగ్గర ఉంది. అట్ ది సేమ్ టైం దాని నుంచి నాకున్న అనాలిసిస్ నేను చెప్తున్నా. అగ్ని పరీక్ష షో స్టార్ట్ అయినాక ఆబ్వియస్లీ మనం డే టు డే షో చూస్తాం కాబట్టి పేర్లు అన్నీ మనకి ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు లీక్స్ ఇవ్వాలనుకుంటే కదా ఇవన్నీ తెలుసుకోవాలి. లీక్స్ నేనేమి ఇవ్వాలనుకుంటున్నాను బికాజ్ మనకు అంత సీన్ లేదు. ఓకే, ఎనీవేస్, కానీ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ ద షో. ఇవన్నిటికీ హోస్ట్ మన శ్రీముఖి గారు. చూద్దాం ఎట్లుంటుందో. ఐఎమ్ యాక్చువల్లీ రియలీ ఎక్సైటెడ్. అండ్ దిస్ ఈజ్ నాట్ ద ఫైనల్ ట్రైలర్ ఆఫ్ అగ్ని పరీక్ష. ఇంకొక ట్రైలర్ రాబోతుంది. ఐ థింక్ ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ ఇంపాక్ట్ ఉండబోతుందని అన్నారు. అండ్ ఆ ట్రైలర్ ఇంకా సూపర్ ఉంటుందంట. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ అండ్ ఐఎమ్ ఆల్సో సూపర్ ఎక్సైటెడ్. 15 మెంబర్స్ ఎవరైతే ఫైనల్గా అగ్ని పరీక్షకు మూవ్ అవుతున్నారో వీళ్ళందరూ క్రమక్రమంగా ఎలిమినేట్ అయిపోయి లాస్ట్కి 5 మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. 5 మెంబర్స్ మాత్రం బిగ్ బాస్ 9కి వెళ్తారు అన్నట్టుగా ఒక న్యూస్. అగైన్ మళ్ళీ 5 కాకపోవచ్చు, 9 కూడా అవ్వచ్చు. బిగ్ బాస్ 9 కాబట్టి కామనర్స్ 9, సెలబ్రిటీస్ 9 ఇలా కూడా ఉండొచ్చు అనేది ఇన్ఫర్మేషన్ నేను కూడా చెప్తున్నా బ్రో, లీక్స్ లాగా. ఇది సోషల్ మీడియా నుంచి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్. ఓకే, ఇదే చెప్తారు అందరూ. నైస్. ఓకే, ఎందుకు లెటెస్ట్ వెయిట్, చూద్దాం కదా, డైరెక్ట్ చూసి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆ ఫస్ట్ టైం వాచ్కి సంబంధించి ఆ ఎక్స్పీరియన్స్ నేను చేద్దాం అనుకుంటున్నా. సో లెట్ మీ నాట్ పుల్ ఇన్ టు మోర్ లీక్స్ అండ్ గివ్ యూ ఆ ఈజీ ఎక్స్పెక్టేషన్స్. అంటే చూసినాక మనోడు చెప్పింది కదా ఆల్రెడీ అన్నట్టు ఉంటుంది. ఓకే, అట్లా ఏం లేకుండా ఫ్రెష్గా చూద్దాం. అండ్ మేబీ నిజంగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్పడం ఇష్టం లేకపోవచ్చు. అండ్ మేబీ ఫ్రాంక్ టైం అండ్ స్కెడ్యూల్ లేదు. అదర్వైజ్ చూద్దాం, ఫ్యూచర్లో ఇట్లాంటివి కంప్లైంట్స్ లేకుండా ఉండే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ ఏంటి, సెలబ్రిటీ లెవెల్లో ఎవరెవరు రాబోతున్నారు కొంతమంది తెలుసు, అది ఆల్రెడీ. అదే ఒకరైతే నా నోటీస్కి వచ్చారు, లక్ష్పప్ప సాంగ్ పాడింది కదా బాలయ్య గారితో, ఆ మేడం అంట, పేరు కూడా గుర్తులేదు నాకు, ప్రియాంక గారి బాయ్ ఫ్రెండ్, యా ఆ పేరు గుర్తుంది. ఇట్లా కొంతమంది ఉన్నారంట. చూద్దాం ఎట్లా వస్తుందో. ఐ థింక్ దిస్ టైమ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ కాంప్లికేటెడ్. అంటే బిగ్ బాస్ షో స్టార్ట్ అయిన తర్వాత ఎలాంటి ఛాలెంజెస్ పెడతారు, ఎలాంటి గేమ్స్ పెడతారని ఒక ఎక్సైట్మెంట్ ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు గేమ్కి వెళ్ళకముందే చాలా డిఫరెంట్గా, చాలా కొత్తగా, అంటే ఇంతకుముందు 9 సీజన్స్లో లేనట్టుగా అగ్ని పరీక్ష అనే షోని తీసుకొని వచ్చి ఒక డిఫరెంట్ ఫార్మాట్ని మార్చేశారు. సో దిస్ ఈజ్ మేకింగ్ మోర్ ఎక్సైటెడ్.
ఇది చాలా ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది అనే చెప్పాలి. అండ్ లెట్స్ సీ ఎట్లా ఉండబోతుందో. అండ్ ఓటింగ్ సిస్టమ్ అనేది అగ్ని పరీక్ష షోకి కూడా ఉండబోతుందంట. అండ్ ఇట్స్ సమ్వాట్ యూనో ఎలా ఓటింగ్ సిస్టమ్ అనేది ఉండబోతుందో నాకు అర్థం కావట్లా. ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్ట్ ఓటింగ్ సిస్టమ్ ఉంది, ఓకే, కానీ ఇది ఆల్రెడీ జరిగిపోయిన షో కదా. ఇట్స్ ఆల్రెడీ హ్యాపెనింగ్ ఫ్రమ్ 8 days. ఆల్రెడీ కొంతమంది ఎలిమినేట్ అయిపోయారు. హౌ వుడ్ అవర్ ఓట్స్ జడ్జ్ దేర్ ఎలిమినేషన్? అంటే అది ఏ టైప్ ఆఫ్ ఓట్ సిస్టమో నాకు ఐడియా లేదు. ఐడియా అంటే లీక్స్ ఉంటే బాగుండు, తెలియదుగా. అంట దిస్ ఈజ్ ఆల్ లైక్ అంట అనమాట, ఓకేనా. అండ్ ఇంకేంటి, బిగ్ బాస్ మారాడంట. అంటే ట్రైలర్లో ఆయన ఎవరు సెలబ్రిటీ, ఆయన పేరు మర్చిపోయినా, అంటే గలీజ్ మాటలు తిడతారు. ఎవరైనా వెన్నెల కిషోర్, సూపర్, థ్యాంక్స్. సో వెన్నెల కిషోర్ గారు విత్ నాగార్జున గారు ప్రోమో ఉంది కదా పెద్దది. సో అందులో అంటాడు కదా బిగ్ బాస్నే మార్చేసా అనేసి. సో బిగ్ బాస్ పాత బిగ్ బాస్ లేడు, కొత్త బిగ్ బాస్ వస్తున్నాడు అనేది ఒక ఐడియా అందరికీ ఉంటుంది దాని ద్వారా. సో మన అభిజిత్ గారు ఏదైతే షార్ట్ క్రియేట్ చేశారో అందులో బిగ్ బాస్ మాట్లాడిండు. అండ్ బిగ్ బాస్ కంప్లీట్లీ ఒక నార్మల్ వాయిస్, ఒక మనిషి క్యాజువల్గా మాట్లాడితే ఎట్లుంటే అట్లనే ఉంది. అలా ఒక బేస్ వాయిస్, ఆ బిగ్ బాస్ వాయిస్ అనేది అయితే లేదనమాట. సో నేనేమనుకున్నా, సో ఇది బిగ్ బాస్, ఈయన బిగ్ బాస్ మరి చాలా అంటే చాలా యూనో అప్సెట్ అయినా అనుకో ఆ వాయిస్ని యాక్చువల్లీ చెప్పాలంటే. అంత నార్మల్గా ఉండే ఆ వాయిస్. సో తర్వాత నేను మన అదే రెడ్డి బ్రో వీడియో చూసినాక ఆయన చెప్పిండు అది యాక్చువల్ వాయిస్ కాదు, సో అది టెంపరీగా ఆ షార్ట్ కోసం యూజ్ చేసింది. యాక్చువల్ బిగ్ బాస్ వాయిస్ మనకు బిగ్ బాస్ షో స్టార్ట్ అయినాక ఉండబోతుంది. అండ్ ప్రీవియస్ వాయిస్ కన్నా ఇది బాగుండబోతుంది అనేది ఇన్ఫర్మేషన్. చూద్దాం అది ఎంతవరకు ఉండబోతుందో, అది బాగుందా బాగాలేదా అనేది మనం గోయింగ్ ఆన్ టైమ్ వీ విల్ డిసైడ్. ఇంకో ట్రైలర్ వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో లెట్స్ వెయిట్ ఫర్ దట్ ట్రైలర్. ఇప్పటికైతే అప్డేట్స్ అయితే ఇవే. ఏం అప్డేట్స్ చెప్పినావు రాను అంటే ఏదో ఉన్న కాడికి కొన్ని అప్డేట్స్ చెప్పిన. అండ్ మై అనాలిసిస్ టువర్డ్స్ ఆల్ దీస్ వీడియోస్ రీసెంట్ టైమ్స్ అయితే చెప్పిన. ఇంకేంటి మరి, మళ్ళీ మంచి వీడియో మళ్ళీ వెళ్దామా? అంతే అనుకుంటా, అంతే. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరంటే మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్ ది ఛానల్. అండ్ తొందరలో మనకి మంచి సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరిగి చేయాలని. ఇంకొకటి ఏంటంటే ఐ వాంట్ టు సే, ప్రతి వీడియోలో చెప్తున్నా. అండ్ ఒకవేళ ఆ వీడియో మిస్ అయితే ఈ వీడియోలో మిస్ అయితే నెక్స్ట్ వీడియోలో చూస్తారు సేమ్ టాపిక్, అందుకే లాస్ట్ చెప్తున్నా. అదే మనం ఎవ్రీ టైమ్ ఐ హ్యావ్ ఫ్యూ కమెంట్స్, ఎందుకు బిగ్ బాస్ కాంటెంట్ చేస్తున్నారు, ఓకే అదంతా ఫ్యామిలీ కాంటెంట్ బాగానే ఉంది కదా అని. ఎవ్రీ ఇయర్ నేను ఈ బిగ్ బాస్కి సంబంధించిన రివ్యూస్ చేద్దాం అనుకొని డిఫరెంట్ రీజన్స్ వల్ల డ్రాప్ అయిపోయిన సిచ్యువేషన్స్ చాలానే ఉన్నాయి. సో ఎవ్రీ టైం ఏదో ఒక రీజన్ వల్ల ఆగిపోవడం కాకుండా ఫర్ ఎ చేంజ్ ఈసారి చేసేద్దామని ఫిక్స్ అయ్యా. చూద్దాం, అంటే వద్దు అనుకునే వాళ్ళు కొంతమంది, సరే బాగుంటుందేమో చూద్దాం అనుకునే వాళ్ళు కొంతమంది, అరే మనోడు చేస్తుంది కదా మనం కూడా చూస్తాం కదా సపోర్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు కొంతమంది. సో ఏ సెగ్మెంట్కి ఆ సెగ్మెంట్ ఉంటుంది కాబట్టే నేను మెయిన్ ఛానల్ని చూస్ చేసుకోలేదు. మెయిన్ ఛానల్లో నేను పెడితే కొంతవరకు ఐ థింక్ ఐ కెన్ గెయిన్, బట్ కంప్లీట్లీ నా కాంటెంట్ కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోతుంది. సో ఐ డోంట్ వాంటెడ్ టు డూ దట్, ఎందుకంటే అక్కడ కంప్లీట్గా డిఫరెంట్ ఆడియన్స్ ఉన్నారు నాకు. సో బిగ్ బాస్ ఆడియన్స్ని మాత్రమే ఈ ఛానల్స్కి గుంజుకుందాం అనుకుంటున్నా. అదనమాట ముచ్చట. గైస్ కొత్తగా చూస్తున్నారంటే మేక్ షూర్ దట్ యూ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఆ బెల్ ఐకాన్ కొట్టి పెట్టుకోండి, మనం వీడియో పెట్టగానే వచ్చేస్తుంది మీకు. బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా, ఓకేనా, అదనమాట మ్యాటర్. చూద్దాం. ఇక్కడ నుంచి నాకు అదే అనిపిస్తుంది బ్రో, ఒక వీడియోకి మా అంటే 200 వ్యూస్ వస్తున్నాయి, ఓకే కష్టమే అనిపిస్తుంది. సరే మనమైతే ఆగేది లేదు. సీజన్ ఎండ్ అయ్యే వరకు అట్లీస్ట్ 1000 సబ్స్క్రైబర్లు అయినా వాళ్ళకి మాత్రమే చెప్పుకుంటా కూర్చుంటా. ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ కొడదాం, ఓకేనా. చూద్దాం, మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.